అందరికీ వందనాలండి. ఈ సమయంలో వాక్యలేఖనం నుంచి కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. మార్కు సువార్త నుంచి 14వ అధ్యాయము 38వ వచనం నుంచి మాట్లాడాలనుకుంటున్నాను. వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆత్మసిద్ధమే కానీ ప్రభువైన యేసు ప్రభు చెప్తున్న మాట మనం విందాం. ఇక్కడ ఆత్మసిద్ధమే కానీ శరీరం మాత్రం సిద్ధంగా లేదు. ఏంటి దీనికి అర్థము? మీరు శోధనలో పడకుండా మీరేం చేస్తున్నారు? నేను ప్రార్థన అనే శక్తితో ముందుకు సాగాలి. మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. మెలకుగా ఉండి ప్రార్థన చేయడం. ఏంటి మెలకుగా ఉండి ప్రార్థన చేయడం అంటే, ఆధ్యాత్మికంగా చాలాసార్లు మనం ఏమనుకుంటుంటే, నేను బాగానే ఉన్నాను, నేను రక్షణ పొందాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, మరి దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దశమాంసం ఇస్తున్నాను, కానుక ఇస్తున్నాను అనుకుంటాం. కానీ దేవుని సన్నిధికి వచ్చేపాటికి మనము ప్రార్థనా జీవితం తగ్గటం వల్ల మనం మెలకుగా ఉండాలి. అంటే ఆత్మలందు వివేచన వరం దేవుణ్ణి అడగాలండి. ఆత్మలందు వివేచన వరం దేవుణ్ణి అడగటం వల్ల మీరు రాబోతున్న సమస్యని, రాబోతున్న ప్రమాదాన్ని ముందుగానే దేవుని ఆత్మ మీకు సహాయం చేస్తుంది. ఈరోజు చూడండి, మెలకుగా ఉండి ప్రార్థన చేస్తే శోధనని ఇంటికి రాదంటున్నాడు దేవుడు. ఈరోజు శోధన ఎందుకు రావట్లేదు అంటే కారణము, ఉదయకాలమే లేచి దేవుని సన్నిధిలో పొద్దున్నే, ప్రభువా నిదిగో ఈ పరిస్థితుల్లో నేను ఉన్నాను తండ్రి, నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేయకపోవడం వల్లే శోధన మన ఇంటికి వస్తుంది. ప్రార్థన చేయకపోవడం వల్లే నీకు కావాల్సిన కార్యాలు, జరగవలసిన కార్యాలు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల జీవితాల్లోనూ, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో జరగకపోవడం కారణం ఏంటంటే శోధన. ఎందుకు? ప్రార్థన అనే జీవితం మనకు లేకపోవడం వల్ల. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కనిపెట్టుతూ ప్రార్థనా విధంగా ఉంటే మనం ఆశీర్వాదంగా పడతాం. చూడండి, మొదటిగా మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు. మొదటి ఏంటంటే, శోధనలో ప్రవేశించుకుండాలంటే ప్రార్థన అనే జీవితం కలిగి ఉండాలి. రెండోది, మెలకుగా ఉండి ప్రార్థన చేయడం. మెలకుగా ఉండి ప్రార్థన చేయడం అంటే దేవుని సన్నిధిలో ఆత్మపూర్ణులై, ప్రభువా నాకు ఇది సహాయం చేయమని ఎంతో విశ్వాసముతో దేవుని సన్నిధిలో ఏమాత్రం సంకోచించకుండా ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉంటమే మెలకుగా ఉండి ప్రార్థన చేయడం. మరి మూడవదిగా ఏంటంటే ప్రార్థన చేయడం. ప్రార్థన చేయడం అంటే ఏంటి? ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? ప్రభా నాకు అది ప్రభా, నాకు ఇది ప్రభా, నాకు అది చేయి ప్రభా. ఎస్, వెరీ గుడ్. అడగడం తప్పులేదు. అడుగుడు ఇవ్వబడును, వెదుగుడు దొరుకును, తట్టుడి తరపున వాక్య ప్రకారంగా అడగడం తప్పులేదు. కానీ ఏమని అడుగుతున్నావు అంటే, మొట్టమొదటిగా నువ్వు అడగాల్సింది నీ ఆధ్యాత్మిక జీవితం ఎదగాలని, పరిశుద్ధాత్మ నింపబడాలని, దేవుని యొక్క శక్తితో, దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. ప్రేమ బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఈ విధమైన జీవం కలిగిన దేవుని సన్నిధిలో జీవమైన వరాలను అడుగుతావో, దేవుడు కావాల్సిన ప్రతి ఆర్థికమును ఆ మానసికంగా, ఆధ్యాత్మికంగా మీకు ప్రొవైడ్ చేస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మూడవదిగా మనం చదివాము. నాలుగవదిగా ఆత్మ సిద్ధమే. అవునండి, ఆత్మ సిద్ధమే ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. కానీ ఆత్మ సిద్ధమే, కానీ శరీరం ఏమంటుందంటే, ఇప్పుడు ఎందుకులే, అనుకో, ఇప్పుడు ప్రార్థన చేసావు కదా, ఇప్పుడే కదా ప్రార్థనకి వెళ్ళి వచ్చావు, ప్రార్థన చేసుకుంటే ఉంది అని మిమ్మల్ని ప్రార్థన చేయనీయకుండా, ఆధ్యాత్మికంగా ఎదగనీయకుండా మిమ్మల్ని దేవుని సన్నిధి నుంచి దూరం చేయడానికి సాతానుగాడు వచ్చి మిమ్మల్ని జ్వరబడి చెప్తూ ఉంటాడు. కానీ ఆత్మసిద్ధమే, శరీరము సహకరించట్లేదు. ఈ శరీరానికి ఏం చెప్పుకోవాలి? నా శరీరమా యేసునామములో ప్రార్థన చేయాలి, నా శరీరమా యేసునామములని కార్యాలు చేస్తాను. ఎందుకంటే శరీరము బలహీనంగా ఉందంటున్నాడు. శరీరం బలహీనంగా ఉండటం వల్ల, ప్రార్థన చేయకపోవటం వల్ల శోధనలో పడిపోయి మరి ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళి, దేవా ఎందుకు ఈ పరిస్థితి నాకు వచ్చిందంటే, నువ్వు శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. కాబట్టి దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మీతో పాటు నాతో పాటు ఏకీవించాలని నేను అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని దేవుడి వాక్యం దీవించాలని కోరుతున్నాను. మరి మరొకసారి దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకుని అందరూ కూడా, ప్రభువా ఇదిగో నేను శోధనలో పడకుండా ఉండటానికి, నాయన నేను మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి, అయ్యా ఆత్మశుద్ధమే కానీ ప్రభా నా శరీరము సహకరించట్లేదు. ఎదుగో నాయన నా శరీరము నాయన నీ సన్నిధికి రానీయకుండా, వాక్యము చదవనీయకుండా,
ప్రార్థన చేసుకోనీయకుండా నన్ను బలహీనపరుస్తుంది నాయన. అయ్యా, ఈ శరీరంలో ప్రభా ఏ బలహీనతలైతే మాలో ఉన్నాయో అది యేసు నామములో విడుదల కలుగునుగాక తండ్రి. అయా, ప్రార్థించే మనస్సును నాకు అనుగ్రహించు. ప్రార్థించాలనే తృష్ణను అయా దుప్పి నీటి కోసం ఎలా తప్పిస్తుందో అలా నీ కోసం తప్పించే హృదయం నాకు అనుగ్రహించు తండ్రి. ప్రార్థించే జీవితాన్ని అయా మెలకువగా ఉండి ప్రార్థించే జీవితాన్ని, శోధన నుంచి తప్పించబడే ప్రార్థనా జీవితాన్ని మాకు అనుగ్రహించి మీ నామను కనపరుచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ టు యు ఆల్. గాడ్ బ్లెస్ యు.